ఎస్ గుడ్. ఈ వేదికను అలంకరించినటువంటి మూవీ ఆర్టిస్ట్, తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కనిపించేటటువంటి రథసారథులకి, అట్లానే ఈ అసోసియేషన్లో మెంబర్లు అయినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఒక చిరునవ్వు మీ మొహాల్లో చూడాలని నేను కోరుకుంటున్నాను. చిరునవ్వు ఏంటి, మీరందరూ సినిమా యాక్టర్లేనా? చిరునవ్వు కావాలండి. నేను డైరెక్టర్ అనుకోండి, లేదా ప్రొడ్యూసర్ అనుకోండి, ఏమా మీరు చిరునవ్వు నవ్వకపోతే ఎట్లా? గెస్ట్లా మీరు? రైట్, పెద్దగా నవ్వగలరా? అవ్వండి. మీ డబ్బింగ్ బట్టి వస్తారు. ఒక్క విషయం మీరు అందరు గుర్తించుకోవాలి, సిగ్గుపడేవాడు సినిమా నటుడు కాలేడు. అర్థమైందా? సిగ్గుపడేవాడు సినిమా నటుడు కాదు. మనల్ని ఎక్కడ అడిగినా, ఎప్పుడు అడిగినా ఇమీడియట్గా మనం యాక్ట్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నదే యాక్టర్ అవుతాడు. స్టేజ్ ఆర్టిస్ట్ కావచ్చు, సినిమా ఆర్టిస్ట్ కావచ్చు, ఎవరైనా సరే ముందర ఆ టాలెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు సిగ్గుపడాలి మనం? వీఆర్ ఆర్టిస్ట్. ఒక ఆర్టిస్ట్ అంటే ఎంత గొప్పవాడో తెలుసా మీకు? ఆర్టిస్ట్కి ఉన్నటువంటి విలువ ఎవరికి ఉండదు. ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చినా, చిరంజీవి గారు వస్తున్నారంటే జనం ఇటు పరిగెత్తారో అటు పరిగెత్తారో. దట్ ఈజ్ ఆర్టిస్ట్. పవన్ కళ్యాణ్ గారు వచ్చారనంటే అసలు మొత్తం నిండిపోతుంది. ఆయన పేరెత్తితేనే మొత్తం ఏమైనా సౌండ్లు వస్తాయి కదా. దట్ ఈజ్ ఆర్టిస్ట్. నేను వ్యక్తుల గురించి చెప్పలేదు, కానీ ఒక ఆర్టిస్ట్కి ఎప్పుడు ఉండేటటువంటి విలువ, గౌరవం ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుంది. అది మీరు చిన్న ఆర్టిస్టా, పెద్ద ఆర్టిస్టా అనేది పక్కన పెడితే, ఆర్టిస్ట్ ఈజ్ ఆర్టిస్ట్. ఒకరు ఒక ఊరికి పరిమితం అవ్వచ్చు, ఒకరు ఒక జిల్లాకు పరిమితం అవ్వచ్చు, ఒక రాష్ట్రానికి పరిమితం అవ్వచ్చు, ఇంకోళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా గుర్తింపు తెచ్చుకునేటటువంటి నటులు మనకు ఎంతోమంది మార్గదర్శకంగా ఉన్నారు. వాళ్ళందరి గురించి మీరు కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా నటన గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ట్రైనింగ్ అయితే ఇంకా మంచిది. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ట్రైనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మన ముఖ కవళికల్ని ఎట్లా మనం చూపించాలి, అట్లానే మోటివేషన్ అంటాం. అంటే ఒక డైలాగ్ చెప్పేటప్పుడు ఏ స్థాయిలో ఒక డైలాగ్ చెప్పాలి, ఎట్లా చెప్పాలి అనేది కూడా మనం నేర్చుకోవాలి. చూడండి, ఒకసారి తీసేటప్పుడు ఎన్ని షాట్లు కూడా ఓకే కావు. అందుకే కొత్త వాళ్ళని పెట్టుకోవాలంటే భయం ఏంటంటే ప్రొడ్యూసర్కి, వీళ్ళ వల్ల షాట్లు ఎక్కువ తీయాల్సి వస్తుంది, టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. టైం ఎక్కువ కన్జ్యూమ్ అంటే ప్రొడక్షన్ హౌస్కి చాలా నష్టం కదా. ఒక రోజులో తీయాల్సింది 2 రోజులు పడుతుంది. ఆర్టిస్టులు కరెక్ట్గా లేకపోతే 2 రోజులు పడుతుంది ఒక రోజులో తీయాల్సిందంటే. అంటే ఎన్ని లక్షలు వేస్ట్ అవుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. అందుకని కొత్త వాళ్ళకి తొందరగా అవకాశాలు ఇవ్వాలని అంటే సహజంగా ఎవరు ముందుకు రావడం, ఇబ్బంది పడటం. అదే మీరు ట్రైనప్ అయ్యారనుకోండి, నేర్చుకున్నారనుకోండి, బాగా మీకు అవకాశాలు తప్పకుండా వస్తాయి. వాళ్ళకి చాలా షార్టేజ్ ఉంది చెప్పాలని. ఈ మధ్య నేను ఒక సినిమా తీశాను ఇక్కడ మా విశాఖలో, మొత్తం ఫుల్ మూవీ తీశాను. 2 గంటల 15 నిమిషాలు వచ్చింది. అక్కడ ఆడిషన్ టెస్ట్కి రెండయ్యా అంటే వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు బయటకు రావాలి. ఇమాజిన్. అంటే మనకు ఆర్టిస్ట్ లేరా, లేకపోతే రాలేదా అని చెప్పి నేను ఆ డైరెక్టర్ని అడిగాను. ఆడిషన్ టెస్ట్ పెడితే ఎవరు కూడా పర్ఫెక్ట్గా లభించలేదు. వాడు ఇంతకుముందు బాంబే నుంచి, హైదరాబాద్ నుంచి పిలిపించి వాళ్ళతోటి సినిమా కంప్లీట్ చేశాను. రీసెంట్గా నాకున్నటువంటి ప్రొడ్యూసర్గా నాకున్నటువంటి అనుభవం ఇది. మనకి లేక కాదు, ఎంతోమంది ఉన్నారు, మంచి ఆర్టిస్టులు ఉన్నారు, స్టేజ్ ఆర్టిస్టులు ఉన్నారు. కానీ సినిమా కెమెరా ముందు ఎట్లా నటించాలి అనేది చాలా ఇంపార్టెంట్. స్టేజ్ మీద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు ఉంటారు, కానీ కెమెరా ముందు క్లోజ్అప్ షాట్స్ ఉంటాయి, లాంగ్ షాట్స్ ఉంటాయి, సైడ్ షాట్స్ ఉంటాయి, ఇన్ని షాట్స్ ఉంటాయి. వీటన్నిటి గురించి మళ్ళీ ఆర్టిస్ట్కి తెలియకపోతే పర్ఫార్మెన్స్ బాగుంటుంది. దానివల్ల కరెక్ట్గా జడ్జిమెంట్ మీరు ఇవ్వలేకపోతారు. కనుక ముందు ఇది మీరు గుర్తించుకోవాలి. మనం ట్రైనప్ అవ్వాలి. ఆర్టిస్ట్ కావాలి అని నిజంగా అనుకుంటే మీరు ట్రైనప్ అవ్వాల్సిందే, తప్పదు. అవకాశాల కోసం ఎదురు చూడాల్సింది.
ఇప్పుడు సినీ పరిశ్రమలో మహిళలకు కూడా చాలా గౌరవం ఉంటుంది. మహిళా ఆర్టిస్టుల పట్ల చాలా కేర్ తీసుకుంటున్న సందర్భాలు ఉన్నాయండి. చాలామంది అనుకుంటారు మహిళలకు భద్రత ఉండదు, అదంతా ఒట్టి మాట. ఇప్పుడు నేను 2 సినిమాలు తీశాను, రీసెంట్గానే తీశాను, కానీ ఎక్కడ కూడా మహిళలకి చాలా గౌరవిస్తాను, ఈవెన్ చిన్న ఆర్టిస్టులు కూడా. ఇవాళ పరిస్థితి అట్లా ఉంది. ఇదివరకంటే మనకు అనవసరం, కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చాలా గౌరవంగానే చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. కాబట్టి భయపడకుండా మహిళా ఆర్టిస్టులు కానీ మగ ఆర్టిస్టులు కానీ చక్కగా ట్రైన్ అప్ అవ్వండి. సినిమా అవకాశాల కోసం ఎదురు చూడండి. ఎవరు కూడా 1 డేలో సినిమా నటులు కాలేదు. అంటే మనకి ఇప్పుడు చిరంజీవి గారు అబ్బాయి అయ్యాడంటే చరణ్ వాళ్ళ అబ్బాయి కాబట్టి అయ్యాడు. బాలకృష్ణ అయ్యాడంటే వాళ్ళ నాన్న పెద్ద ఎన్టీఆర్ గారు కాబట్టి ఆయన అయ్యాడు. వెంకటేష్ రామానాయుడు గారు ఉండబట్టి ఆయన హీరో అయ్యాడు. నాగార్జున గారు అక్కినేని ఉండబట్టి అయ్యాడు. ఒకప్పుడు వాళ్ళ ఫేస్లు ఎట్లుండే, అల్లు అర్జున్ ఎట్లుండేవాడు. ఫస్ట్ సినిమా చూసినప్పుడు మనం ఏమనుకున్నాం, ఇప్పుడు బాగు ఇంటర్వ్యూ పెట్టాడు వీళ్ళు బాగోని అని చెప్పని అనుకున్నాం కదా. కానీ తర్వాత ఎంత ప్రూవ్ చేసుకున్నాడు. ఇవాళ నా దృష్టిలో నెంబర్ 1 ఆర్టిస్ట్ రియల్గా మంచి డాన్సర్ ఎవరంటే అల్లు అర్జునే కదా. కేరళలో ఆయన అంటే పడి చేస్తారు. అసలు అంత టాలెంట్ నిరూపించుకున్నాడు. ఎట్లా వచ్చింది ఇది? కృషి. ఇక్కడ మన వెళ్ళగానే ఏదో కొంచెం అన్నారని ఎవరో అన్నారని చెప్పి డిసప్పాయింట్ అవ్వకూడదు. ఎస్ అన్నారు కదా, దానికి విరుద్ధంగా మనం ప్రూవ్ చేసుకోవాలనేటటువంటి ఒక ధైర్యం కావాలి, ఒక ఉత్సాహం కావాలి, ఒక ఉత్తేజం కావాలి, కష్టపడాలి. మీరు ఇష్టపడినప్పుడు ఈ ప్రొఫెషన్ని కష్టపడాల్సింది. చాలామంది పాండ్య బజార్లో తిరిగిన వాళ్ళు, లేకపోతే ఇప్పుడు కృష్ణనగర్ శ్రీనగర్లో తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 100 మంది ఆర్టిస్టులు ఉన్నారు. అవకాశాల కోసం చూస్తారు, కానీ ఎందుకని కాలేకపోతున్నారు, ఎందుకని రాలేకపోతున్నారు అంటే చిన్న వేషాలైనా కానీ మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారు. ఒక్కసారి నేను హీరోయిన్ అవ్వాలి, ఒక్కసారి పెద్ద క్యారెక్టర్ కావాలంటే లభించకపోవచ్చు. మీరు చూడండి, బాహుబలిలో ఒక ఆమె, తర్వాత పుష్పలో వాళ్ళ మదర్గా వేసిన క్యారెక్టర్ వేసింది ఒక ఆమె. బాహుబలిలో పెద్ద గ్రూపు జనాల గుంపులో ఒక ఆమెగా నిలబడింది. కానీ ఆ ఎక్స్ప్రెషన్ చూసి నేనే చాలా ఇంప్రెస్ అయ్యి సినిమా అంతా చూసిన తర్వాత ఇట్లా ఇంత బాగా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. తర్వాత 2వ దాంట్లో ఉంది, ఆమెను పిలిచి మేము ఉగాది పురస్కారాల్లో బెస్ట్ ఆర్టిస్ట్గా ఆమెకి ఇచ్చాము. చూసారా, జస్ట్ జనాల్లో నిలబడినామని ఆ ఎక్స్ప్రెషన్స్ చూసి ఆమెను పిలిచి ఇచ్చాము. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఆర్టిస్ట్. ఏదో ఒక రోజు నిజంగా మీలో ఆర్ట్ ఉంటే ఏదో ఒక రోజు తప్పకుండా మీకు అవకాశం వస్తుంది. ఎక్కడ వదిలిపెట్టుకోవద్దు. అట్లానే ఇంకా చాలామంది నిర్మాతలు ఉన్నారు. ఇప్పుడు మా ఛాంబర్ కూడా మేము 4గురికే పరిమితం ఉన్నాం. జనరల్గా ప్రొడ్యూసర్స్, స్టూడియో సెక్టర్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఈ 4కి సంబంధించిందే మా ఛాంబర్ పనిచేయదు. అందుకనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈజ్ డిఫరెంట్. ఇది కూడా ఇప్పుడు తెనాల్లో మన వాళ్ళు పెట్టారు, ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఏపీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఇది తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఇవైతే ఉన్నాయి, చాలా ఛాంబర్స్ కూడా చాలా ఉన్నాయి. కానీ ఏది పని చేస్తుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నిర్వహణ పనిచేసేటటువంటి సంస్థ కావాలి. మీరందరూ మీ సమయం ఇంత వెచ్చించి వచ్చి ఇక్కడ కూర్చొని ఇది ఏముంటుందా అని చెప్పినప్పుడు నిర్వాహకులు మీకు న్యాయం చేయాలి. ఈ సంస్థకు న్యాయం చేయాలంటే సంస్థ ఇప్పుడు కూడా రన్ అవ్వాలంటే ఆర్థికంగా కూడా కొంత వెసులుబాటు కావాలి. అయితే నామినల్ ఫీజులు పెట్టుకుంటేనే బెటర్. ఇవాళ చాలామంది ఇంతకుముందు నవేంద్ర ఇట్లా చాలా పెట్టారు, డబ్బులు వసూలు చేశారు, జంప్ అయిపోతారు. కాబట్టి అది కూడా చాలా ఇంపార్టెంట్. సినిమా అనగానే మోసం అంటారు, కానీ కాదు. నిజాయితీగా ఉండేవాళ్ళు, నిక్కచ్చిగా ఉండేవాళ్ళు చాలామంది ఈ రంగంలో ఉండబట్టి ఇంకా సినీ పరిశ్రమ అట్లా ఉంది. అయితే ప్రస్తుతం ఓటీటీ వచ్చిన తర్వాత ఈ సినిమా పరిశ్రమ మీద చాలా పెద్ద దెబ్బ పడినట్లేదు. చూడండి, ఇప్పుడు ఆడియో రైట్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఆడియో రైట్స్ అంటే చాలా వచ్చాయి, దాని మీద ఒక హోప్ ఉండేది. ఆడియో రైట్స్ అమ్ముకుంటే ఎంత వస్తుంది, డిస్ట్రిబ్యూషన్కి ఇస్తే ఎంత వస్తుంది, థియేటర్లో ఆడిస్తే ఎంత వస్తుంది, ఇట్లా ఓటీటీకి ఇస్తే ఎంత వస్తుంది అనేటటువంటి డబ్బు వచ్చే మార్గాలు ఉండేవి. ఇప్పుడు దాదాపుగా అన్నీ మోసుకుపోతున్నాయి, ప్లస్ తగ్గిపోతున్నాయి. ఇప్పుడు మేము ఒక 50 లక్షలు మ్యూజిక్ కోసం ఖర్చు పెడితే ఆడియో రైట్స్ వచ్చేటప్పటికి 5 లక్షలు 6 లక్షలు ఇస్తామంటున్నారు. ఎందువల్ల అంటే వాళ్ళకి కూడా వర్కౌట్ కావట్లేదు. వాళ్ళ పాటలు చూసేవాళ్ళు ఎవరండి అని వాళ్ళు ప్రశ్న అడుగుతున్నారు. ఎంత మంచి పాటలు ఉన్నా సరే
ఇద్దరు పాటలు చక్కగా మనం వినేవాళ్ళం, రేడియోలో వినేవాళ్ళం, కారు పోతుంటే ఎప్పుడు అది మోగుతూనే ఉంటుంది. కానీ ఇవాళ అది చూసేవాళ్ళు. కొన్ని సీన్స్ అన్న చూస్తారా అంటే ఈ రీల్స్ వచ్చిన తర్వాత సీన్స్ చూడటం కూడా మానేశారు. చాలా పాటలు వింటున్నారు ఎవరైనా సెల్ ఫోన్స్లో, ప్రత్యేకంగా ఎవరైనా వింటున్నారా? ఒక్క ఎఫ్ఎం తప్పితే ఇంకొక సోర్స్ లేకుండా పోతాం. వాళ్ళకి కూడా ఎంతమంది వింటే అంత డబ్బులు వాళ్ళకి వస్తుంది. సినిమాలు కూడా అంతే కదా, ఓటీటీలో ఎంతమంది చూస్తే దాని ప్రకారం మనకు షేర్ వస్తుంది. కాబట్టి ఇది కూడా నటులకు అవగాహన ఉండడం కోసం చెప్తున్నాను. మీకు అన్నీ తెలిసి ఉండాలి, సినిమా ఇండస్ట్రీ గురించి అంతా కూడా తెలిసి ఉండాలి. సినిమాలు చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు మా దాంట్లో స్టార్ట్ చేస్తారు కానీ కంప్లీట్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే ప్లానింగ్ లేకపోవడం, అది ప్రొడ్యూసర్ లోపం. ఫస్ట్ మేము అదే చెప్తున్నాం, ప్రొడ్యూసర్లు కూడా దే షుడ్ గెట్ ట్రైన్ అప్. సినిమా అంటే, సినిమాలో విభాగాలంటే 24 క్రాఫ్ట్స్ అంటే తెలియదు వాళ్ళు సినిమా తీస్తున్నారు, అందుకని వాళ్ళు కంప్లీట్ చేయలేకపోతా ఉన్నారు. కాబట్టి ముందర సినిమా గురించి తెలుసుకోవాలి, మీరు నటన గురించి తెలుసుకోవాలి, ముఖ్యంగా ఆర్టిస్ట్ కదా, ఏ సినిమాలో ఎట్లా ఉంటుంది. చాలా అవకాశాలు ఉంటాయి. ఈవెన్ జూనియర్ ఆర్టిస్ట్కైనా ఇవాళ మేము 1000 నుంచి 1200 దాకా వేస్తున్నాం. ఇంకొంచెం యాక్టింగ్ టాలెంట్ ఉంటే 5000. మీ దగ్గర కార్డు ఉంటే అంతే వాళ్ళు మినిమం వేసి అది కూడా ఉంటుంది. ఇప్పుడు మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, దాంట్లో ఇంతని ఫిక్స్ చేస్తారు. మామూలుగా పాల్గొంటే 5000 రోజుకి ఇవ్వాలి, లేదు డైలాగ్స్ ఉన్న క్యారెక్టర్కి అయితే ఇంత ఇవ్వాలి, దీనికి ఇంత ఇవ్వాలి, ఇట్లా ఉన్నాయి రేట్లు. అవన్నీ బహుశా మీకు తెలిసే ఉండొచ్చు, లేదు వాళ్ళు తెలియజేస్తారు. అట్లా అవకాశాలు ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా మీకు గుర్తుండాలి. సో ప్రయత్నం చేయండి, నిరుత్సాహపడద్దు. ఎప్పుడున్నా సినిమాని నమ్ముకునేవాడు నిరంతరం దాని మీదనే చేస్తాడు. నేను అందుకే ఎక్కడ ఏ చిన్న సమావేశం సినిమాకు సంబంధించి పెట్టినా తప్పనిసరిగా వెళ్తాను. మా వంతు బాధ్యతగా ప్రోత్సహించాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇక నేను స్టూడియో పెట్టాను, డబ్బింగ్ ఉంది, ఎడిటింగ్ ఉంది, రికార్డింగ్ ఉంది, టీవీ థియేటర్ ఉంది, అయినా జనం లేదు, వాడుకునేవాడు. ఇక్కడికి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలా? గవర్నమెంట్కి చెప్తానే ఉన్నాం, ఒక మంచి స్టూడియో కట్టండి, స్టూడియో కట్టండి. ఫస్ట్ వెసులుబాటు ఇస్తే కదా ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీ వచ్చేది. బాలకృష్ణ గారు మొన్న చెప్పారు, ఇక్కడ సినీ పరిశ్రమ మేము 10 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాం, ఇక్కడ సినీ పరిశ్రమ రావాలి, సబ్సిడీలు ఉండవు మనకి. అదేదో 10,000 పెట్టారు కానీ 10 లక్షలు పెట్టారు కానీ అది ఏమనుకు సరిపోతుంది సినిమా. సో సబ్సిడీ పెంచాలి. ఇప్పుడు కర్ణాటకలో దాదాపు 120 సినిమాలకి 25 లక్షలు చొప్పున ఇస్తారు గ్యారెంటీ. ఇక్కడ ఏమిస్తున్నారు? మరి ఆ సంకల్పం మినిస్టర్ గారిని కూడా కలిసి చెప్పాం ఒకసారి. మరి ఎఫ్డీసీలో ఇప్పుడు కొత్తగా చాలామంది వచ్చారు. ఇదివరకు ఎఫ్డీసీలు ఇంతమంది లేరు, ఓన్లీ చైర్మన్ ఉండేవాళ్ళు, ఒకళ్ళిద్దరు డైరెక్టర్లు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలామంది. కాబట్టి ఇక్కడ పరిశ్రమ డెవలప్ అయితే మీ అందరికి కూడా అవకాశాలు వస్తాయి. ఇక్కడ సినిమాలు తీస్తే ఇక్కడ వాళ్ళకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు వైజాగ్ కొంచెం పర్వాలేదు. సో విజయవాడలో ఎందుకు డెవలప్ కావట్లేదు? విజయవాడలో ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి, అన్ని లొకేషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఫోర్ట్ ఉంది, పెద్ద కృష్ణా నది ఉంది, సముద్రం ఉంది దగ్గరలో. మీకు బాపట్ల సూర్యలంక వెళ్ళాలంటే ఎంతసేపు పడుతుంది? మొన్న నేను ఒక సాంగ్ మొత్తం అక్కడే తీశాను, చాలా రిచ్గా తీశాను, చాలా బాగా వచ్చింది సినిమా. కాబట్టి ఇక్కడ లేని లొకేషన్ అంటూ లేదు. ఇప్పుడు మీకు కొండపల్లికి వెళ్ళా ఉంది, అక్కడికి వెళ్తే ఇది తీసుకోవచ్చు, ఒక కోటలో జరిగేటటువంటి లొకేషన్స్ నది దగ్గర తీసుకోవచ్చు. ఎక్కడో చక్కని పంట పొలాలు ఉన్నాయి, పచ్చగా కనపడుతుంది తీయాలంటే. మూలపాడు వెళ్తే మీకు బెస్ట్ ఫారెస్ట్ ఉంది, బ్రహ్మాండమైన ఫారెస్ట్ ఉంది, ఇన్ని ఉన్నాయి. కానీ ఇక్కడ సినిమాలు ఎందుకు తీయట్లేదు అని అంటే మెయిన్ లైట్ యూనిట్ లేదు, కెమెరా యూనిట్ లేదు. ఇవన్నీ మళ్ళీ హైదరాబాద్, డిఐ చేయాలంటే హైదరాబాద్. సో ఇటువంటి సిచ్యుయేషన్ ఇప్పుడు ఇక్కడ ఉంది. కాబట్టి అవకాశాలు మీకు కూడా రాలేకపోతున్నాయి. ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఎక్కువ వస్తే అట్లానే మీ అసోసియేషన్ కూడా తప్పనిసరిగా మీ మెంబర్లందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి ఫిమేల్ క్యారెక్టర్స్ వీళ్ళు, మెయిల్ క్యారెక్టర్స్ వీళ్ళు అని లిస్ట్ అవుట్ చేసి డీటీపీ చేసి మా ఛాంబర్కి ఇస్తే మా ఛాంబర్లో వీళ్ళందరికీ కూడా ప్రొడ్యూసర్లు అందరికీ కూడా సర్క్యులేట్ చేస్తాం. వీళ్ళు అవైలబుల్, వీళ్ళకి అవకాశాలు ఇవ్వండి లోకల్ అని చెప్పడానికి కూడా మాకు సందర్భం ఉంటుంది. కాబట్టి అది